సో ఇప్పుడు నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక అబ్బాయి తెలుగు స్టూడెంట్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. సిఎస్యు ఈస్ట్ బే యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ గురించి మనతో పాటు వాళ్ళ బ్రదర్ శివ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ ఇస్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనము. బాధగా ఉంది. అసలు ఎట్లా జరిగింది? తను మీకు ఏమవుతారు శివ? తను హాయ్ అండి, నా పేరు శివ. సాయిరామ్ గొల్లపల్లి నా కజిన్ బ్రదర్ అండి. తను ఇక్కడ సిఎస్యు ఈస్ట్ బేలో మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాడు తను నిన్న ఈవినింగ్ మా ఇంటి కోసం అని రావడం జరుగుతుంది. నేను ఫ్రీమాంట్లో ఉంటాను. నన్ను కలవడానికి వస్తున్నప్పుడు ఒక కార్ తన్ని గుద్దడం జరిగింది. అలా జరిగాక ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేశాను తను. అంటే ఎట్లా వెళ్తున్నాడు తను రోడ్డు మీద? తన దగ్గర ఈ బైక్ ఉంది. తన బైక్ మీద వెళ్తుంటే ఒక కార్ అతను వచ్చి మిషన్ బులివార్డ్ అండ్ కార్లోస్ బి బులివార్డ్ ఇంటర్సెక్షన్ మీద తనని గుద్దడం జరిగింది. అప్పుడు తను యాక్సిడెంట్కి గురయ్యాడు. మరి ఎవరు చెప్పారండి యాక్సిడెంట్ అయిన తర్వాత? తెలియదు కదా తను ఎక్కడున్నారు ఏంటి అనేది. ఎట్లా కాల్ వచ్చింది మీకు? అవునండి, తను యాక్సిడెంట్ అయ్యాక ప్రీమెడిక్స్ వాళ్ళు తనని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. దెన్ తన ఫ్రెండ్ తనకి ఎందుకో కాల్ చేస్తే హాస్పిటల్లో డాక్టర్ కాల్ ఎత్తి తను మీ ఫ్రెండా ఇట్లా యాక్సిడెంట్ అయింది తన్ని చూసుకోండి వచ్చి అంటే తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. యాక్సిడెంట్ అరౌండ్ 4:45 PM జరిగితే నాకు 7:15 7:20కి తెలియడం జరిగింది. అప్పుడు నేను ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అరౌండ్ 7:40. అండ్ ఇండియాలో ఎక్కడండి ఈ అబ్బాయి? ఇండియాలో వీళ్ళది జన్గాం దగ్గర తొర్రూరు అని ఒక ఊరు ఉందండి, అక్కడ ఉంటారు. ఎప్పుడు వచ్చాడు తను ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి? లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చాడు తను. ఇట్స్ ఆల్మోస్ట్ 1 year తను ఇక్కడికి 1 year అవుతుంది. అంటే ఇప్పుడు ఎట్లుంది కండిషన్? మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా హాస్పిటల్కి, వెళ్ళేసి వచ్చారు మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నిన్న నైట్ నుండి అక్కడే ఉన్నానండి. బట్ చాలా చాలా పెయిన్ఫుల్ అండి. అసలు ఎవరు ఇలాంటి సిచ్యువేషన్ వెళ్ళకూడదు. వాళ్ళ ఇంట్లో అసలు తట్టుకోలేకపోతున్నారు. 2 kids ఉన్నారు వాళ్ళకి, 2 kids ఇలా అయిపోయారు. చాలా చాలా బాధాకరమైన విషయం. అంటే క్రిటికల్ కండిషన్ అంటే కోమాలోకి వెళ్ళిపోయానండి, ఎట్లా అంటారు? తనకి 4:45కి యాక్సిడెంట్ అయిందండి. అప్పుడు పారామెడిక్స్ వచ్చినప్పుడు వాళ్ళు చూసి అప్పుడే చెప్పేశారు. కోమా అనేది మనకి 1 to 15 స్కేల్ మీద మెజర్ చేస్తారు. ఎంత తక్కువ ఉంటే అంత డేంజర్ అన్నట్టు. తనకు ఆల్రెడీ తాకగానే 3కి వెళ్ళాడు. తను చాలా డేంజర్లో ఉన్నాడండి. ఇప్పుడు కమ్యూనిటీ వాళ్ళు హెల్ప్ చేయాలన్నా, టీవీ నేను చూస్తున్న వ్యూయర్స్కి అంటే రీచ్ కావాలన్నా కూడా ఎలాంటి హెల్ప్ కావాలి? అవునండి, ఇప్పటివరకు అయితే GoFundMe మీద మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద హెల్ప్, ఎస్పెషలీ టు ద కమ్యూనిటీ. బట్ స్పెసిఫిక్లీ టు ద నంబర్, మీరు ఈ నంబర్కి రీచ్ అవుట్ అవ్వచ్చు. 5108926605. ఈ నంబర్కి రీచ్ అవుట్ అయ్యి ప్లీజ్ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ద ఫ్యామిలీ ఈజ్ ఇన్ డయర్ నీడ్. తర్వాత ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా 2 kids అని చెప్పేసి సాయిరామ్ గొల్లపల్లికి, ఇంకొక వాళ్ళు ఎవరండి తను? తిను చిన్న ఉన్నప్పుడు తినకు ఒక సిస్టర్ కూడా ఉండే అండి. తను చాలా చిన్న ఉన్నప్పుడు అరౌండ్ 3 years షీ ఎక్స్పైర్డ్ వెన్ హీ వాజ్ వెరీ స్మాల్. బట్ ఇప్పుడు తిన ఒక్కడే కొడుకు అండ్ తినకి ఇలా అయిపోయింది. మరి పేరెంట్స్ అప్రోచ్ కావాలంటే ఏం చేస్తున్నారు మీరు? ప్రస్తుతం మొత్తం మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ నా త్రూనే జరుగుతుంది. అండ్ ఐ హ్యావ్ టు గెట్ టు హాస్పిటల్ రైట్ నౌ. ఇప్పుడు చూసారు కదా శివ ఏం చెప్పాడు అనేది. అంటే సాయిరామ్ గొల్లపల్లికి ఎలా జరిగింది యాక్సిడెంట్ అని చెప్పాడు. చాలా క్రిటికల్ కండిషన్ అనే చెప్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు. ఓవర్ టు స్టూడియో, TV9.